అందరికీ నమస్కారం. ఓం శ్రీ లింగ బసవేశ్వరాయ నమః. నా పేరు వేణుగోపాల్. మాది భూదాన్ పోచంపల్లి. మన మనసు ఎప్పుడూ నెగెటివ్‌లోనే ఉంటది. ఒకసారి ఆలోచించండి. నాకు కూడా చాలా చాలా నెగెటివ్ ఆలోచనలు, థాట్స్ వస్తుంటాయి. ఏ పని మొదలు పెడదామా? ఏమన్నా మాట్లాడదామా? లేకపోతే ఏడికన్నా పోదామా? ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు మన మనసు నెగెటివ్‌గా ఎట్లా ఆలోచిస్తదంటే దానికి వ్యతిరేకంగా, మనం చేసే పనులకు వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటది. ప్రతి మనిషిలోనూ ఉంటది. నాకు కూడా చాలా సార్లు జరిగింది. కాకపోతే నేనేం చేసేటోడినంటే నా మనసుని నా అధీనంలో ఉంచుకొని, నా మాటనే నా మనసే వినాలి. నా మైండ్‌ని కంట్రోల్ చేసేది అది ఉండకూడదు. నేను దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి కళ్ళెం ఇప్పుడు గుర్రాన్ని మనం ఎట్లయితే కళ్ళెమేసి అదుపులో ఉంచుకుంటామో, మన మనసుని గూడా కళ్ళెమేసి అదుపులో ఉంచుకొని దౌడు తీయాల. ఎట్లా? మన మాట మనసు వినాల. మన మనసు మాట మనం విన్నామనుకోండి, చాలా సమస్యలు ఎదుర్కొంటాం. సమస్యలు వస్తాయి, బాధలొస్తాయి. అందుకని మనం నిబద్ధతోటి, నిగ్రహంగా మన పనికి ఆటంకం కలిగించేది ముఖ్యంగా మనలోని మన మనసే కారణం. అందుకని దాన్ని అదుపులో పెట్టుకొని నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీకు విజయం కలుగుతుంది. ప్రయత్నం చెయ్యాలే, కానీ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు. అది 100% పెట్టండి. అది ఫెయిల్ అయినా పర్లేదు. అందులో నుంచి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకోగలుగుతావు. అందులోని నువ్వేం చెయ్యలేదు, ఏం చెయ్యకపోతే నేను ఇంత ఫెయిల్ అయ్యాననేది ఒక పాయింట్ దొరుకుతది. ప్రతి దాంట్లో దొరుకుతది. ఆ దాంట్లో దొరికిన దాన్ని మళ్ళా నువ్వు ఒక ప్లాన్ ప్రకారం ఒక పని చేస్తున్నప్పటికీ గమనించుకొని మీరు చేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒక పూటకో, ఒక్క రోజుకో జరిగేది కాదు విజయం అంటే. ఎన్నో రాత్రులు, పగళ్ళు కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోతేనే విజయం సాధించగలరు. అందుకని ఆ భగవంతుని, ఆ లింగబసవేశ్వర స్వామిని, మీకు నచ్చిన ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ముందుకు వెళ్ళండి. ఓం శ్రీ లింగ బసవేశ్వరాయ నమః.